హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్తే తెలుగు. ఈరోజు మనం ఏపీ క్యాపిటల్ అమరావతి నిర్మాణంలోని ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లో అయితే ఉన్నాము. ఈ వీడియోలో మనం ఒకసారి ఐకానిక్ టవర్స్ గురించి అలాగే వాటి కన్స్ట్రక్షన్ పనులు ఎలా జరుగుతున్నాయో చూద్దామండి. ఇవి మొత్తం 5 ఐకానిక్ టవర్స్ ఉంటాయి. అయితే వీటికి సంబంధించినంత వరకు టెండర్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది. సో దాని ప్రకారం 1, 2 ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్ వచ్చి షాపూర్జీ పల్లంజీ కంపెనీ తీసుకుంది. అలాగే 3, 4 ఈ ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్ వచ్చి ఎల్ఎన్టీ కంపెనీ తీసుకుంది. అలాగే చివరిది అంటే 5వది దీన్ని జిఏడి టవర్ అని కూడా అంటారు. దీని కన్స్ట్రక్షన్ వచ్చి ఎన్సీసీ కంపెనీ తీసుకుందన్నమాట. సో ప్రస్తుతానికి ఇక్కడ వరకు ఈ 5 ఐకానిక్ టవర్స్కి సంబంధించి బేస్మెంట్ లెవెల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ స్టేజ్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అలాగే ఆ కన్స్ట్రక్షన్ కూడా ప్రాసెసింగ్లో ఉంది. దీంతో పాటుగానే కోర్వాల్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. మనం ఇక్కడ వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతానికి అమరావతిలో 10,000 పైగా కార్మికులు అయితే పనిచేస్తున్నారు. ఈ 10,000 కౌంట్ని 20,000కి అయితే పెంచుతారంట నెక్స్ట్ వచ్చే రోజుల్లో. ఎందుకంటే ప్రభుత్వం ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని అనుకున్న టైంలోనే కంప్లీట్ చేయాలి అన్న లక్ష్యంతో ఉంది. సో దాని ప్రకారమే ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ అయితే చేస్తుంది. సో దానికి తగ్గట్టే కార్మికుల సంఖ్యను కూడా పెంచాలి అనుకుంటుందంట. సో ఈ ప్లేస్ వచ్చేసరికి 3, 4 కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్, 3, 4 ఐకానిక్ టవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్. దీని పక్కనే 5వది అంటే జిఏడి టవర్ కన్స్ట్రక్షన్ కూడా ఉంటుంది. అంటే 3, 4, 5 వచ్చేసి ఒక చోట వస్తాయన్నమాట. మనకి 1, 2 కన్స్ట్రక్షన్ ఒక చోట వస్తుంది. సో చూడొచ్చు మనం, ఇది కోర్వాల్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది ప్రాసెసింగ్లోనే ఉంది. దీనికి సంబంధించిన కాంక్రీట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. అలాగే ఈ 5 ఐకానిక్ టవర్ ఏదైతే ఉందో అది జిఏడి టవర్ అనమాట. సో దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఈ నిర్మాణంలోనే హెలిప్యాడ్ నిర్మాణం కూడా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమరావతికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన నమస్తే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.